వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాహన ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ విశాఖలో ఆటో డ్రైవర్లంతా కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వారికి ఏం హామీ ఇచ్చారనే విషయాన్ని వారితో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీకు ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది గతంలో ఎన్నికల ముందు, ఇప్పుడు ఏం అడుగుతున్నారు? గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ప్రకారంగా 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అకౌంట్లో వేసేవారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆనాడు మేము కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాం వాహన మిత్ర పేరుతో అని చెప్పారు. నేటికి 14 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఈరోజు కూడా ఆటో డ్రైవర్ల పరిస్థితి కోసం ఈ ప్రభుత్వం ఎక్కడ ఆలోచన విధానం చేయలేదు. ముఖ్యంగా ఇంకొక భాగం ఏంటంటే, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు తెస్తున్నారు. ఇందులో ఆటో డ్రైవర్లు యొక్క గన్నం కూడా కొడుతుంది వాళ్ళ వ్యాపారంలో. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ ప్రభుత్వం ఆలోచించి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ వాహన మిత్ర ప్రకారంగా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల అకౌంట్లో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ వేసిన 15,000 రూపాయలు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. 300 యూనిట్లు ఉంటే వాళ్ళకి పథకానికి అర్హులు కాదని దాన్ని కూడా తొలగించమని చెప్తామన్నా. ఏ కరెంటు దాంతో కూడా దేంతో సంబంధం లేకుండా డ్రైవర్ హక్కులు కలిగి ఉంటే వారికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరొక వైపు ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చేయమని కూడా అడుగుతూ ఉన్నాం. సంక్షేమ చట్టం అంటే ఆటో డ్రైవర్లు ఏదైనా ప్రమాదం జరిగి మంచాన పడినా లేదా అంగవైకల్యం కలిగిన లేదా ఆటో డ్రైవర్ మరణించిన ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకునే నాయకుడు కానీ నాదుడు కానీ కనబడలేని పరిస్థితి ఈరోజు ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్న పరిస్థితి. కాబట్టి అలాంటి ఆటో డ్రైవర్లు ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఆటో డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. దాంతోపాటు అధిక జరిమానాలు విధిస్తూ జీవో నెంబర్ 2131 తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల పైన, మోటార్ డ్రైవర్ల పైన కూడా అధిక జరిమానాలు విధిస్తున్నారు. 100 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నది 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉన్నది 1,00,000 రూపాయల వరకు కూడా ఈరోజు వేధిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరికట్టాలి, ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి. కాబట్టి ఈ డిమాండ్లతో ఈరోజు విశాఖపట్నంలో ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. చెప్పండి సార్, అంటే మీరు ఈ గడిచిన ఈ 15 నెలల తర్వాత ప్రభుత్వాన్ని మీరు కలిసారా? అంటే సంవత్సరం కావచ్చింది, ఏం చెప్పారు? ఇంతవరకు కూడా ఆటో డ్రైవర్లు ఎప్పుడు వేస్తారని ఎదురు చూసిన రోజు ఈరోజు. దానికి నిరసనగా ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా సీతంధార జంక్షన్ నుంచి వెంకోజీపాలెం హైవే వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మా యొక్క నిరసనని, ఆవేదనానికి ప్రభుత్వానికి తెలియజేశాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాను. చాలా మంచిదే, చాలా శుభపరిణామం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడా డ్రైవర్ల యొక్క సంక్షేమం, అభివృద్ధి కానీ మా యొక్క ఆలోచనలో కూడా ప్రస్తావన దాపడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఆటో డ్రైవర్లు ఏఐటీసీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆలోచన చేసి రేపు 15వ తారీఖుని బస్సు చేస్తున్నారు. ఆ బస్సు చేస్తే ఆటో డ్రైవర్లు ఒక శాపంగా మారుతుంది. మా యొక్క ఆవేదన, ఆకలి, మంటలు, కేకలు పడే పరిస్థితి ఎదురవుతుంది. దాన్ని ఆలోచన చేసుకొని ఈరోజు ఓనర్ కమ్ డ్రైవర్లు కాదు, ఈరోజు స్వయం ఉపాధితో బతుకున్న ప్రతి ఆటో డ్రైవర్లు ఓనర్ కమ్ అద్దె బళ్ళు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ యూనిట్లతోని, కరెంట్ యూనిట్లతో సంబంధం లేకుండా మంజూరు అయ్యేటట్టుగా వాహన మిత్రానికి వేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఆటో యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మొత్తం ఎంతమంది ఆటో కార్మికులు ఉన్నారు? ఎంతవరకు అంటే వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? లక్షలాది మంది ఆటో రంగం మీద, రాష్ట్ర వ్యాప్తంగా ఆటో అండ్ మోటార్ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇందులో అత్యధిక శాతం మంది పేద, దిగువ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమానికి సంబంధించి వారు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం పాలైనా లేదా ఇతర కారణాలు ఏమైనప్పుడు కూడా కుటుంబాలు ఆదుకోవడం కోసం, వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి సంబంధించి ఆర్థికపరమైన భారాలు వస్తాయేమో అని చెప్పి ఆలోచిస్తూ ప్రభుత్వాలు వెనకడుగేస్తామని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ఏదైతే ఆటో అండ్ మోటార్ రంగం మీద ఆధారపడి అటు పెట్రోల్, డీజిల్లో కానీ ఇవాళ స్పేర్ పార్ట్ల పేరుతో జరుగుతున్నవి పరిశ్రమలు కానీ వ్యాపారాల మీద అధిక లాభాలని ఆర్జిస్తున్నటువంటి యజమానుల మీద 1%, 2% సెస్ విధించి వారి లాభాల నుంచి, అదేవిధంగా కార్మికుల దగ్గర నుంచి కూడా వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్పించి ఆ వచ్చేటువంటి ఆదాయంతో కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా కొన్ని సౌకర్యాలు కల్పించాలి. వృద్ధాప్యంలో పెన్షన్ వచ్చే విధంగా, లేదా పిల్లల స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా, లేదా అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో చేరితే కార్మికుడికి చేదోడు ఓదోడుగా ఉండే విధంగా చేయాలని చెప్పి వారు మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం.
ఇది ప్రధానమైన డిమాండ్ గత ఎన్నికల ముందే మేము పెట్టడం జరిగింది. మేము అన్ని రంగాల్లోనూ ఆటో డ్రైవర్, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ఎన్నికల్లో వాహన మిత్ర వాళ్ళకన్నా మేము అధికంగా ఇస్తామని చెప్పారు. ఇవాళ ఆశపడ్డ ప్రజల చెవులు కంట్లో కారం కొట్టే విధంగా ఇవాళేమో ప్రభుత్వం అసలు ఆ ఉద్దేశం మాట ఎక్కడా కూడా వినవట్లేదు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ కట్టుబడి ఏదైతే వాహన మిత్రులు ఇస్తా ఉన్నారో ఇతరత్ర అడ్డంకులు తొలగించి, అంటే స్కీమ్ ఇచ్చినట్టు ఇచ్చి దానికి అడ్డంకులు సృష్టించి మా చేతుల్లో ఏమీ లేదని చేతులు తిరుపుకునే కన్నా నిస్వార్థంగా వారి సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం అయితే వెంటనే ఆంక్షలు లేకుండా వాహన మిత్ర కార్మికులందరికీ ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి వాహన మిత్ర పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, అంతేకాకుండా పిఎఫ్ ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డును ఈ ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.